హాయ్ ఫ్రెండ్స్, ప్రపంచంలో చాలా ధర్మాలు ఉన్నాయి, చాలా దేశాలు ఉన్నాయి. నిజం చెప్పాలంటే ధర్మంతోనే దేశం ఏర్పడుతుంది. అయితే మన దేశంలో ఉన్న ధర్మం హిందూ ధర్మం. మరి అలాగే ఇతర దేశాల్లో హిందూ ధర్మం ఉందా? అక్కడ హిందువులు జీవిస్తున్నారా? అసలు ఇండియా కంటే కూడా ఎక్కువగా హిందువులు ఉన్న దేశం ఏదైనా ఉందా అంటే ఉందని చెబుతాను. దానికి సంబంధించింది ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నాను. అందుకే ఎక్కడా బ్రేక్ ఇవ్వకుండా ఈ వీడియోని పూర్తిగా చూడండి. లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చెప్పుకోబోయే టాపిక్లో ముందుగా నెంబర్ 10 బంగ్లాదేశ్. ఒక సమయంలో ఇండియాలో భాగమై ఉన్న బంగ్లాదేశ్, పాకిస్తాన్, ఇండోనేషియా తర్వాత ఎక్కువగా ముస్లింలు నివసించే 3వ దేశంగా ఇప్పుడుంది. ఈ దేశం మొత్తం జనాభా 16 కోట్ల కంటే ఎక్కువ. అయితే 1940 వరకు 40% మంది హిందువులు ఈ దేశంలో ఉండేవాళ్ళు. ఇప్పుడు అది 8.5% తగ్గిపోయింది. అయినప్పటికీ బంగ్లాలో 1,36,00,000 మంది హిందువులు ఉన్నారు. అతి పురాతనమైన హిందూ దేవాలయం ఒకటి ఇప్పటికీ అక్కడుంది. ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే భారత్కి వచ్చే ప్రతి 5 మంది టూరిస్టుల్లో ఒకరు తప్పకుండా బంగ్లాదేశీయులై ఉంటారు. నెంబర్ 9 శ్రీలంక. శ్రీలంక పూర్తిగా బౌద్ధ ధర్మాన్ని పాటించే దేశం. దీన్ని ఇండియాకి కంటి చుక్క వంటిది, మహాసాగరంలో ముత్యం వంటిదని కొంతమంది అంటూ ఉంటారు. 2,19,00,000 మంది ఉన్న ఈ దేశంలో ఇప్పటికీ హిందువులకు సంబంధించిన కొన్ని పురాతనమైన ఆనవాళ్లు కనిపిస్తూ ఉంటాయి. 70% మంది బౌద్ధ మతానికి చెందిన వాళ్ళు 12.6%తో అంటే 27,61,000 మంది హిందువులు 2వ స్థానంలో శ్రీలంకలో ఉన్నారు. ప్రపంచంలోనే మొట్టమొదటిగా 1960లో ఒక మహిళని ప్రధానిగా చేసిన దేశం ఇది. ఈ దేశపు అఫీషియల్ లాంగ్వేజ్ తమిళ్. నెంబర్ 8 ఖతార్. అఫీషియల్గా ఇస్లామిక్ దేశమైన ఈ దేశపు మొత్తం జనాభా 27,95,000. ఆశ్చర్యకరమైన విషయం ఏంటి అంటే అక్కడ కేవలం 12% మంది మాత్రమే ఖతార్ ప్రజలు ఉంటారు. మిగిలిన జనాభా అంతా బయట దేశాల నుంచి వచ్చిన వాళ్లే. అయితే అక్కడి వాళ్లకంటే ఎక్కువ అంటే 18% మంది భారతీయులే ఇప్పుడు అక్కడ ఉన్నారు. ఇక మొత్తం జనాభాలో 15.1% మందిలో 4,22,000 మంది భారతీయులు ఉన్నారు. ఇస్లామిక్ దేశం అయ్యుండి ఈ దేశ రాజధాని దోహాలో ఎన్నో హిందూ దేవాలయాలున్నాయి. నెంబర్ 7 టిఆర్ అండ్ టొబాగో. వెనిజులా మరియు గ్రీన్ నోయిడా మధ్యనున్న ఈ ఐలాండ్ కంట్రీ గురించి చాలా మందికి తెలిసి ఉండదు. ప్రస్తుతం ఇక్కడ ఇండియన్స్ ఎక్కువగా ఉంటారు. ఈ దేశం మొత్తం జనాభాలో 37.6% ఇండియన్స్, అలాగే 36.3% మంది ఆఫ్రికన్స్ ఉన్నారు. 55.3% మంది క్రిస్టియన్స్ ఉంటే 18.2% మంది హిందువులు ఉన్నారు. అంటే హిందువులు 2వ స్థానంలో ఉన్నారన్నమాట. మొత్తంగా చెప్పాలంటే 13,66,000 మంది జనాభా కలిగిన ఈ దేశంలో 2,48,000 మంది కంటే ఎక్కువగా హిందువులు ఉన్నారు. ఈ దేశంలో ముఖ్యంగా దీపావళి, కార్నివాల్ అనే పండుగలు బాగా జరుగుతాయి. నెంబర్ 6 భూటాన్. ఇండియాకి పక్కనే ఉన్న ఈ దేశం పూర్తిగా హిందూ సంస్కృతి, సాంప్రదాయాన్ని పాటిస్తూ హిందూ దేశంగానే అనిపిస్తుంది. ఎందుకంటే ఈ దేశ రక్షణ మొత్తం ఇండియన్ ఎయిర్ ఫోర్స్, ఇండియన్ నేవీ చేస్తుంది. ఈ దేశంలో 7,54,000 మంది జనాభా. వీరిలో 70% మంది బౌద్ధ ధర్మాన్ని, 22.6% మంది హిందూ ధర్మాన్ని పాటిస్తున్నారు. అంటే దాదాపుగా 1,70,500 మంది హిందువులు అక్కడ జీవిస్తున్నారు. నెంబర్ 5 గువానా. అట్లాంటిక్ ఓషన్, బ్రెజిల్ మధ్య ఉన్న గువానా ఒక సౌత్ అమెరికన్ కంట్రీ. 60.43 లక్షల మొత్తం జనాభాలో 39.8% మంది ఇండియన్స్, 29.3% ఆఫ్రికన్స్ ఉన్నారు. ఇందులో 24.8% మంది అంటే సుమారుగా 12,84,437 మంది హిందువులు ఉన్నారు. ఈ దేశపు అఫీషియల్ లాంగ్వేజ్ ఇంగ్లీష్. అయినా ఎక్కువగా మాట్లాడే 2వ భాష ఏంటో తెలుసా? హిందీ. నెంబర్ 4 ఫిజీ. న్యూజిలాండ్కి 2,000 కిలోమీటర్ల దూరంలో సౌత్ పసిఫిక్ ఓషన్ బోర్డర్లో ఉన్న ఐలాండ్ కంట్రీ ఫిజీ. ఇక్కడ 9,26,000 కంటే ఎక్కువ జనాభా ఉన్నారు. ఇందులో 64% మంది క్రైస్తవులు, 27.9% కలిగిన హిందువులు 2వ స్థానంలో ఉన్నారు. అంటే 2,58,400 మంది కంటే ఎక్కువగా హిందువులు ఉన్నారు. అక్కడ ప్రభుత్వం కూడా హిందూ ధర్మానికి చాలా పెద్ద పీఠ వేస్తుంది. దీనికి ఉదాహరణగా ఈ దేశం 1976లో స్వర్ణ జయంతి జరుపుకుంటున్నప్పుడు గొప్ప హిందూ మందిరం నిర్మాణం మొదలుపెట్టి 1986లో దాన్ని పూర్తి చేశారు. ఇది ఇప్పుడు ఆ దేశంలో ఒక ముఖ్య పర్యాటక ప్రదేశంగా మారింది. నెంబర్ 3 మారిషస్. ఎన్నో ప్రత్యేకమైన బీచ్లకు, ప్రకృతి అందాల 7 కలర్ కెమికల్ ఎర్త్ వలన ప్రపంచంలోనే మారిషస్ ఎంతో ప్రసిద్ధి చెందిన దేశం. 48.54% మంది హిందువులు 2వ స్థానంలో, 32.71% మంది క్రిస్టియన్లతో 12,65,000 జనాభా కలిగిన ఒక ఐలాండ్ ఇది. బ్రిటిషర్స్ ఇండియాని పాలిస్తున్న సమయంలో 1834 నుంచి 1921 సంవత్సరం వరకు వాళ్ళ వ్యక్తిగత లేదా ప్రపంచ యుద్ధంలో పోరాడేందుకు
ఇండియా నుంచి మారిషస్కు మనుషులను తరలిస్తున్న సమయం నుండే ఇక్కడ హిందువుల సంఖ్య పెరగడం మొదలైంది. 6,14,000 మంది నివసిస్తున్న మారిషస్ దేశానికి భారతీయుడైన ప్రబింద్ కుమార్ జోగ్నాథ్ ప్రధానమంత్రిగా ఉన్నారు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఇక్కడ ఎక్కువగా మాట్లాడే రెండవ భాష భోజ్పురి. నంబర్ 2 ఇండియా. ప్రపంచంలో సనాతన ధర్మాన్ని పాటించే ఒకే ఒక్క దేశం భారతదేశం. జనాభా పరంగా ప్రపంచంలోనే 2వ స్థానంలో ఉంది మన దేశం. మన దేశంలో ఉన్న హిందువులంతా మన ధర్మాన్ని పాటిస్తారు. దాదాపు 135 కోట్ల మంది జనాభా మన దేశంలో ఉంటే అందులో 79% అంటే సుమారుగా 107,95 లక్షల మంది హిందువులున్నారు. అలాగే 19,20 లక్షల మంది ముస్లింలు 2వ స్థానంలో ఉన్నారు. ప్రపంచంలోనే అధిక శాతం ముస్లింలను కలిగి ఉన్న అమెరికా, ఇండోనేషియా, బ్రెజిల్, మెక్సికో, రష్యాలతో ఉన్న మొత్తం ముస్లింల సంఖ్య కంటే ఎక్కువ ముస్లింలు భారతదేశంలో ఉన్నారు. అందుకే ఒకే ఒక్క సనాతన దేశమైన హిందుస్థాన్ ప్రపంచానికి భారంగా అయింది. నంబర్ 1 నేపాల్. ఇండియాతో పోల్చుకుంటే పావు వంతు జనాభా కూడా లేనటువంటి దేశం నేపాల్. ఈ దేశంలో ఎక్కువ మంది జనాభా హిందూ ధర్మాన్ని పాటిస్తారు. పర్సంటేజ్ పరంగా ఇక్కడ 81.3% మంది హిందువులున్నారు. వైదిక కాలం నుంచి హిందూ దేవతలు, దేవుళ్ళు కలిసి ఉన్న ఈ దేశానికి ప్రతి సంవత్సరం లక్షల సంఖ్యలో హిందువులు భగవాన్ పశుపతినాథ్ దేవాలయం లాంటి పురాతన దేవాలయాలను దర్శించుకోవడం కోసం వెళుతూ ఉంటారు. సో చూశారు కదా ప్రపంచవ్యాప్తంగా హిందువులు ఎక్కడెక్కడ ఎంత పర్సంటేజ్లో ఉన్నారనేది. ఇలాంటి మరిన్ని టాపిక్స్ కనుక మీకు కావాలనుకుంటే వీ వాంట్ మోర్ కాన్సెప్ట్స్ అని చెప్పి కామెంట్ చేయండి. దానిపై వీడియో చేసే ప్రయత్నం చేస్తాం. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.